చూడండి, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు మానవులకు నోరిచ్చిన వాడెవడు? నేనే. మరి మూగవాన్ని పుట్టించింది, చెవిటోని పుట్టించింది, గుడ్డోని పుట్టించింది నేనే. వాడు తప్పేం లేదు. కాబట్టి బిడ్డలు లేరు అని అంటే అది నా తప్పు కాదు, అది దేవుని యొక్క పని. అది ఎందుకు అలా చేశాడు అని అంటే ఒక ఉద్దేశం ఉంది ఆయనకి, అలా చేస్తాడు. కానీ ఆత్మ సంబంధంగా నేను ఫలించలేదు అని అంటే దానికి కారణం నేను. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను అన్నాడు. అంటే ప్రతి తీగ ఫలించాలి. ఫలించలేదు అంటే ఇది నా తప్పు. సువార్థికుడు లేడా? వాక్యం చెప్పట్లేదా? ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఉన్న దాదాపుగా ప్రతి భాషలోనికి బైబిల్ అనేటువంటి తర్జుమా చేయబడింది. ప్రతి భాషలోకి. మిగతా ఏ గ్రంథం, లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, మామూలు గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడలేదు. ఒక బైబిల్ మాత్రమే తర్జుమా చేయబడింది. ఏ భాషలో కావాలన్నా బైబిల్ మనం చదువుకోవచ్చు. నీ సొంత భాషలో దేవునికి వాక్యం ఉంటే కనీసం నువ్వు చదువుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. మీరు గమనించండి, నేల గురించి యేసు ప్రభువు మాట్లాడారు కదా. రాతి నేలలో కూడా విత్తనాలు పడ్డాయి అంట. రాతి నేల విత్తనాలు పడితే ఏమైంది? మొలిసిని తర్వాత ఎండిపోయిన స్థానం, తర్వాత అది వేరే విషయం. ముందు మొలిసినా లేదా అంటే ఈ విషయం ఏంటంటే, నీకు వాక్యం ఉన్నదన్నట్లుగా చెప్పేటువంటి సేవకుడు లేకపోవచ్చు, అసలు నీకు వాక్యం చెప్పేటువంటి సేవకుడే అందుబాటులో లేకపోవచ్చు. కానీ నీ దగ్గర గ్రంథం ఉంది కదా, బైబిల్ ఉంది కదా, కనీసం నువ్వు చదువుకొని వాస్తవాన్ని తెలుసుకోవాలి కదా. ఇలాంటి వారిని దేవుడు ఎలా లెక్కడుతాడు అంటే, అయ్యా ఇప్పుడు ఈ మధ్య నువ్వు చదువుకొని వాస్తవాన్ని తెలుసుకోవాలి కదా. ఇలాంటి వారిని దేవుడు ఎలా